పర్సన్ తీసుకుంటా నేను. నాతో పాటుగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ ప్రతినిధిగా. సో కిషోర్ రెడ్డి గారు, వాట్ యు సే, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి తప్పును అంగీకరించినట్ట? ముందుగా మీకు అట్లాగే మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, అట్లాగే కాంగ్రెస్ ప్రతినిధులకు కూడా. సార్, ముందుగా మీకు పేపర్ లీక్ అయిందన్న విషయము మేమే బయటపెట్టాము. ఇక్కడ మన రాష్ట్రంలో కొన్ని లీక్లు అయితే ఆల్మోస్ట్ హైకోర్టుకి వెళ్ళి కానీ మళ్ళీ రీఎగ్జామినేషన్కి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేమే అనౌన్స్ చేశాము, ఇమీడియట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నాము, అరెస్ట్ చేశాము. కాకపోతే ముఖ్యంగా ముందుగా జరగవలసింది ఏంటంటే స్టూడెంట్స్కి యాంగ్జైటీ ఇంకా పెరగకుండా, వాళ్ళ సమయం వృధా కాకుండా, మళ్ళీ మన రాష్ట్రంలో చాలాసార్లు అయింది, మళ్ళీ ట్రైనింగ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అట్లాంటి వ్యవధి లేకుండా ముందైతే పరీక్ష ఎగ్జామ్ కండక్ట్ చేయడం మా ఫస్ట్ ప్రయారిటీ అయింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. 19th రిజల్ట్స్ వచ్చాయి, అంతా ఇది అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది. 19th రిజల్ట్స్ రాగానే నెక్స్ట్ డే ఏమైంది, కాక్రోచ్ జనతా పార్టీ వారు జంతర్ మంతర్లో చేస్తున్నారు. చేసిన తర్వాత నెక్స్ట్ డే పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది అనగానే వారు దీనికి పర్మిషన్ లేకుండానే రోడ్ల మీదకి వచ్చారు. అది రసాభాస అయింది. కానీ అదే సమయంలో మేము ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా మొదలుపెట్టిన తర్వాత స్టూడెంట్స్కి ఉన్న బాధ్యత, అది మోస్ట్ ఇంపార్టెంట్. అదొకటి న్యాయం జరగాలి అని అంటే ముందుగా లీక్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. లా కూడా ఇంకా స్ట్రింజెంట్ చేయడము అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇది కాక్రోచ్ జనతా పార్టీ వారు మొదలుపెట్టిన ఈ ధర్నా ఏదైతే ఉందో, ప్రొటెస్ట్ ఏముందో, దాని అడ్రస్సింగ్కి వస్తే సోనం వాంగ్చుక్ గారు అప్పటికే వారి లైఫ్ ఇన్ డేంజర్ ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. దాని తర్వాత వారు కూడా 2 రోజుల తర్వాత విరమించారు. ఒక్క నిమిషం అండి, విరమించారు. దాని తర్వాత వీరితో డిస్కషన్ స్టార్ట్ అయింది. కాదు ఫైనల్ లైన్, వీరితో డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత నిన్ననే కదా రేపటికల్లా పరిశీలిస్తాము, డిసిషన్ తీసుకుంటాము అన్నాం. ఈరోజు రిజైన్ చేశారు. ఇది పద్ధతి. మీరేమంటున్నారు అని అంటే రిజైన్ చేశారు చేయబట్టి తప్పు జరిగింది అని అంటే వారు అదే లెటర్లో చదివారు. మోస్ట్ లైక్లీ అదే అంగీకరించినట్లా అంటే వారు అదే లెటర్లో రాశారు. మీరు కూడా చదివే ఉంటారు. చదవకుండా మీడియా అయితే జస్ట్ డైరెక్ట్గా మాట్లాడేది. నాకు వచ్చిందంటే మీకు కూడా వచ్చింది. అందులో ఏమన్నారు, ఇది పొలిటికల్లీ కాంట్రవర్షియల్ అయ్యి మన నేషన్కే ఇంట్రెస్ట్కి విరుద్ధంగా ఏదైతే ప్రక్రియ జరుగుతుందో దానికోసం అని చెప్పి నేను ఒక్కని నథింగ్. మే 3rd రోజున పేపర్ లీక్ అయిందనే విషయం తెలిసింది. మే 3rd రోజున ఎగ్జామ్ జరిగింది. అదే రోజున గెస్ట్ పేపర్ మీద వాట్సాప్ రావడం, ఒక టీచర్ కంపేర్ చేయడం, రాజస్థాన్ లో ఆ పేపర్ లీక్ అయిందని కంప్లైంట్ అక్కడి నుంచి ఎన్టీఏ వరకు వచ్చింది. కానీ పేపర్ లీక్ అయింది ఎప్పుడు అని అంటే April 23rd, 10 days ముందే. ఆ 10 days లో కూడా గమనించలేకపోయాం వరకు అని అంటే ఇది మిస్టేక్ కాదంటారా? అంటే ఇప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సార్ రాజీనామా చేసినంత మాత్రం ఇక్కడతో సమస్య పరిష్కారం అవుతుందని కాదు, ఇంకోసారి పేపర్ లీక్ జరగకుండా ఉంటాయని కూడా కాదు. కానీ ఆ 10 days గ్యాప్ లో గమనించలేదు. మీ దాంట్లో నుంచి ఒక పర్సన్ బయటికి లీక్ అయ్యేంత వరకు చూస్తూ ఉండిపోయారు. ఎగ్జామ్ సెట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆ పేపర్ని తీసుకుని బయటికి వెళ్ళారని కాదు, ఏవైతే ఎగ్జామ్ సెట్ చేశారో అవే క్వశ్చన్స్ని వారు కొంతమందికి ఈ క్వశ్చన్స్ రాబోతున్నాయని చెప్పి పర్సనల్గా ఇది చేయడం జరిగింది. ఆ విధంగా లీక్ అయింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఏ విధంగా, ఏ ఇంటెలిజెన్స్ ప్రకారం? ఎందుకనంటే మీరు దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగా 10th క్లాస్ పేపర్లు లీక్ అయ్యాయి. ఒకసారి ఒక అనలిస్ట్ ఉన్నారు, పెంటపాటి పుల్లారావు గారు. సో వాట్ ఈస్ ద రియాక్షన్? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయింది. కాక్రోచ్ జనతా పార్టీ విజయంగా చూడాలా దీన్ని? కాక్రోచ్ జనతా పార్టీ ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ సాధించింది అనుకోవాలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో? వాళ్ళ డిమాండ్ లో ఇది చాలా కీలకమైన డిమాండ్ కాబట్టి విజయం, పెద్ద విజయం. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే బీజేపీ ఒప్పుకోదు, ఇంక మొదమలా కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. కానీ బీజేపీ ఒప్పేసుకున్నది, మోడీ గారు గవర్నమెంట్ ఒప్పుకున్నారు. సో ఆ ఇష్యూ పూర్తిగా ఇంకా అది పూర్తిగా సెట్ అయిపోయినట్లు లెక్క. ఎందుకంటే ఇంకేం డిమాండ్ లేదు కదా. ఇప్పుడంటే పెద్ద విజయం, వాళ్ళు వదలరు, కొత్త ఇష్యూస్ అన్నీ చేస్తారు, దీని మీద తగ్గదు, కొత్త ఇష్యూస్ చేస్తూ ఉంటారు, కొత్త డిమాండ్స్ తీసుకొస్తూ ఉంటారు. తప్పకుండా అది బీజేపీ ఎలా ట్యాకిల్ చేస్తూ ఉంటున్నారు, నేర్చుకుంటారు. సో ఇంతవరకు మాత్రం మంచి విజయం వీళ్ళకి. ఓకే, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయంటారా ఈ రకంగానే ఇంకా చాలా విషయాలపైన? అది ఇంకా ఇప్పుడు ఇంకా రాజకీయ మిగతా విషయాలకు వెళ్ళగానే ఇంకా రాజకీయ పార్టీ లాగే డీల్ చేస్తారు. ఓకే, రాజకీయ పార్టీ లాగే
డీల్ చేస్తాడు. ఇంకా వాళ్ళు అలాగే కదా. ఇంకా ఈ ఇష్యూ తర్వాత అది ఉన్నది, ఈ కోరిక ఉన్నది, ఆ కోరిక ఉన్నది అంటే అన్ని తీరుస్తాయి. పొలిటికల్ పార్టీ లాగే ఎంతో డీల్ చేస్తారు. ఓకే, సో ఇస్ ఇట్ ఎ గుడ్ కాజ్? ఇస్ ఇట్ ఎ గుడ్ కాజ్? ఏదో ఒక మంచి పరిణామం అనే చూడాలా? మంచి పరిణామం. కానీ ఇంకో పరిణామం ఏంటంటే ఆపోజిషన్కి ఏం క్రెడిట్ రాలేదు కదా. ఇంకా ఈ విషయం అంతా ఎవరికి వెళ్ళింది? సిపిఎంకి వెళ్ళింది ఈ విషయం. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి వెళ్ళలేదు కదా విజయం. అది కూడా బీజేపీ అది కూడా ఆలోచించుకున్నారు. వీళ్ళకి వెళ్ళిపోతే పోయింది, ఆపోజిషన్కి వెళ్ళలేదు కదా వాళ్ళు ఏం చెప్పినా. అందువల్ల ఇది మంచి స్టెప్ బీజేపీ తీసుకున్నారు. ఈ విషయం ఎక్కడితో సెటిల్ అవుతారు. కొత్త సమస్యలు గ్యారెంటీగా వస్తాయి. ఎలా హ్యాండిల్ చేస్తా చూడాలి. నాతో పాటుగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ ప్రతినిధి, ఆయన మాట్లాడుతున్న ఇందాక ఒక మాట ఏమన్నారంటే 19th రోజు రిజల్ట్ వచ్చింది, ఆ తర్వాత 20 నుంచి జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశారు అన్నట్లే 20th నుంచి మేము కాన్వర్సేషన్ లోకి వెళ్ళిపోయాం వాళ్ళతో. ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే చర్చలు మొదలు పెట్టామండి. నెక్స్ట్ డే నుంచి మీరు అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? నేనేం అడగదలుచుకోలేదు. నేను పుల్లారావు గారితో చేయాలనుకున్నాం కానీ ఆ లోపే జరిగిపోయింది. నేను అనేది ఒకటే విషయం ఏంటంటే పుల్లారావు గారు చెప్పిన దాంతో నేను అగ్రీ చేస్తున్నాను. కాకపోతే ఒక్క విషయంలో నేను అగ్రీ చేయట్లేదు. వారు అన్నారు ఇక్కడితో ఇది అయిపోయింది అన్నారు. నేను ఈ కాక్రోచెస్ అలాంటి వారు కాదండి. జనరల్ ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ అనేది అదే కదా, స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తారు. స్టూడెంట్స్కి ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ, ఒక మతము ఇంకో మతము, ఒక కులము ఇంకో కులము, ఇట్లాంటి తేడాలు ఉండవు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎట్లాగైతే రిజిగ్నేషన్ వరకు వచ్చామని చెప్పి వాళ్ళు విజయం డిక్లేర్ చేశారో, వాళ్ళు అదే తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్తో కూడా రిజైన్ చేయించి, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్తో కూడా రిజైన్ చేయించి, పంజాబ్లో జరిగిన పేపర్ లీక్లకు కూడా రిజైన్ చేయించి కానీ ఇది వదలరు అంటున్నాను. ఇది వాళ్ళు పొలిటిషియన్స్ కాదు, వాళ్ళే కేవలం యాంటీ బీజేపీ పొలిటీషియన్స్ అయితే ఈ రోజుతో అయిపోతుంది ఇష్యూ కాదు. వాళ్ళు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళైతే ఇమీడియట్ గా తెలంగాణ విద్యామంత్రిని అట్లాగే కర్ణాటక అండ్ పంజాబ్ లో జరిగిన లీక్లకి, ఈ 3 రాష్ట్రాల్లో జరిగిన లీక్లకి ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రులను ముగ్గురిని కూడా రిజైన్ చేయమని చెప్పి ఇమీడియట్ గా అడుగుతారు. పేపర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు ప్రెజెంట్ కావాలంటే గూగుల్ చేయండి, మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోమనండి. మన రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే వారు విద్యాశాఖ మంత్రులు ఉండగా ఎస్ఎస్సి పేపర్ లీక్ అయిందా లేదా అని అడగమనండి. మీరు అడగండి, మన రీసెర్చ్ టీం ఉంటుంది, మీకు ఇయర్ ఫోన్ లోకి వినిపిస్తుంది. మనోదరాయ్ గారు, నేను వారైతే స్టూడెంట్స్ అండి. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు. కాక్రోచెస్ నెక్స్ట్ తెలంగాణ, కర్ణాటక అండ్ పంజాబ్ 3 చోట్ల పేపర్ లీక్లు అయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్న వారు లేదా పాలిటిక్స్ ని రిప్రజెంట్ చేస్తున్న వారు అని చెప్పి సంఘ విద్రోహ శక్తులని అన్నారు చాలా మంది కూడా. అని ఉండొచ్చండి, కానీ వాళ్ళు ఏమంటున్నారు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నామంటున్నారు. అయితే ఇప్పుడు నీట్ మామూలుగానే మన దగ్గర ఒక ఇది ఉంటుంది, గ్రేడింగ్. ఇంజనీరింగ్ మెడిసిన్ అనగానే మన సొసైటీలో కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే నీట్ స్టూడెంట్స్ వేరే లెవెల్, మిగిలిన వారంతా తక్కువ.